అందరికీ నమస్కారం. నేను మీ డాక్టర్ ఆర్ సురేష్, చెస్ట్ ఫిష్ హనంకొండ. ఈరోజు ఒక స్పెషల్ వెజిటేబుల్ గురించి మాట్లాడుకుందాం. అంటే అది మనకు ఎంతో ఆరోగ్యానికి ఉపయోగపడే వెజిటేబుల్. చాలా మంది దీని గురించి ఐడియాలు ఉండకపోవచ్చు నాకు తెలిసిన వరకు. దాని పేరే సెలరీ వెజిటేబుల్. ఇది చూడడానికి కొత్తిమీరలా ఉంటది, ప్లస్ కింద వాటికి కాడలు, ఉల్లాకు కాడల్లా ఉంటది. సో పైన ఏమో చూడడానికి కొత్తిమీర, కింద ఉల్లాకు కాడలు ఉంటది. దీన్నే సెలరీ అంటాం. మరి ఇక్కడ యూజువల్ గా పెద్దగా మార్కెట్ లో లభించదు. ఆన్లైన్, సూపర్ మార్కెట్ స్టోర్, కొన్ని సూపర్ మార్కెట్స్ లో అందుబాటులో ఉన్న, చాలా వరకు ఆన్లైన్ లో అందుబాటులో ఉంటది ఈ సెలరీ వెజిటేబుల్ అనేది. సో ఎందుకు ఈ రోజు మనం సెలరీ గురించి మాట్లాడుకోవాలంటే దానికి ఉన్న ప్రాముఖ్యత ప్లస్ హెల్త్ బెనిఫిట్స్ అంతగానో ఉన్నాయి కాబట్టి ఈ రోజు మనం దాని గురించి మాట్లాడుకుందాం. సో దీంట్లో న్యూట్రిషన్ గురించి చూస్తే కనుక ఈ సెలరీ వెజిటేబుల్ లో ఇది చాలా చాలా లో క్యాలరీస్ ఉన్న వెజిటేబుల్. యూజువల్ గా మీరు ఆశ్చర్యపోతారు, దీంట్లో కేవలం 15 క్యాలరీస్ పర్ 100 గ్రామ్స్ ఉంటాయి. సో 15 క్యాలరీస్ మాత్రమే ఉంటాయి ప్రతి 100 గ్రాముల సెలరీ వెజిటేబుల్ లో. ఎందుకంటే దీంట్లో 95% వాటరే ఉంటుంది కాబట్టి క్యాలరీస్ 15 ఉంటుంది 100 గ్రాముల సెలరీలో. అలాగే వీటిలో విటమిన్స్ చూసాక విటమిన్ ఏ పుష్కలంగా ఉంటుంది, విటమిన్ కే ఉన్నది, విటమిన్ సి కూడా ఉన్నది ఈ సెలరీ వెజిటేబుల్లో. వీటితో పాటు ఈ సెలరీ వెజిటేబుల్లో మనకు పొటాషియం చాలా ఉంటుంది, ఫోలేట్ చాలా ఉంటుంది, మెగ్నీషియం కూడా చాలా ఉంటుంది ఈ సెలరీ వెజిటేబుల్లో. వీటితో పాటు ఇందులో యాంటీ ఆక్సిడెంట్స్ చాలా పుష్కలంగా లభిస్తాయి కాబట్టి ఇది రెగ్యులర్ గా తీసుకోవచ్చు. ఇది కాకుండా ఫైబర్ విషయానికి వస్తే కనుక ఈ సెలరీ వెజిటేబుల్లో ప్రతి 100 గ్రాముల ఈ సెలరీ వెజిటేబుల్లో 3 గ్రాముల ఫైబర్ లభిస్తుంది. కాబట్టి కాన్స్టిపేషన్ సంబంధించిన ప్రాబ్లం ఉన్న వాళ్ళు కూడా దీన్ని రెగ్యులర్ తీసుకోవచ్చు. సో ఇప్పుడు దీని యొక్క హెల్త్ బెనిఫిట్స్ ఏందో చూద్దాం. ఈ సెలరీ వెజిటేబుల్ అసలు తీసుకోవడం వల్ల ఎటువంటి హెల్త్ బెనిఫిట్స్ వస్తాయి కూడా చూద్దాం. ముఖ్యంగా మన డైజెషన్ కి ఎంతో సపోర్ట్ చేస్తుంది ఇది. ఏ విధంగా అంటే దీంట్లో వాటర్ శాతం ఎక్కువ ఉంటుంది, ఫైబర్ కంటెంట్ ఎక్కువ ఉన్నది. నేను ఆల్రెడీ చెప్పినట్టు 3 గ్రామ్స్ ఉంటుంది ఫైబర్ కంటెంట్. సో కాన్స్టిపేషన్ రాకుండా చేస్తుంది. కాన్స్టిపేషన్ ఉన్న వాళ్ళు తీసుకుంటే మలబద్ధకం తగ్గుతుంది. అలాగే ఇది ఒక న్యాచురల్ డయూరిటిక్ లాగా పనిచేస్తుంది. సో మన బాడీలో ఉన్న టాక్సిన్స్ అన్ని ఈ యూరిన్ ద్వారా బయటికి పంపిస్తుంది ఈ సెలరీ వెజిటేబుల్. సో ఇది కాకుండా బ్లడ్ ప్రెషర్ కంట్రోల్ చేయడంలో ఈ సెలరీ వెజిటేబుల్ చాలా హెల్ప్ అవుతుంది. ఏ విధంగా అంటే ఇందులో థాలైట్స్ అనే కెమికల్స్ ఉండడం వల్ల ఈ రక్తనాళాల గోడలు రిలాక్స్ అవుతాయి. సో తద్వారా ఈ బ్లడ్ ప్రెషర్ అనేది కంట్రోల్ ఉంటుంది ఈ సెలరీ వెజిటేబుల్ తీసుకోవడం వల్ల. అదే విధంగా పొటాషియం కొంత ఎక్కువ ఉండడం వల్ల ఈ సెలరీ వెజిటేబుల్లో ఈ మనకు బీపీని తగ్గించే గుణం ఈ సెలరీ వెజిటేబుల్ ఎక్కువ ఉంటుంది. కాబట్టి బ్లడ్ ప్రెషర్ ఎక్కువ ఉన్న వాళ్ళు దాన్ని కంట్రోల్లో పెట్టుకోవాలనుకుంటే సెలరీ వెజిటేబుల్ రెగ్యులర్గా తీసుకోండి. ఇది కాకుండా క్రానిక్ ఇన్ఫ్లమేషన్తో బాధపడే వాళ్ళకు ఈ సెలరీ వెజిటేబుల్ చాలా ఉపయోగం. ఎందుకంటే దీంట్లో యాంటీ ఇన్ఫ్లమేటరీ ప్రాపర్టీస్ చాలా ఉన్నాయి, యాంటీ ఆక్సిడెంట్స్ ఉన్నాయి, ఫ్లావనాయిడ్స్ ఉన్నాయి. ఇవన్నీ ఏంటంటే మనకు బాడీలో ఇన్ఫ్లమేషన్ తగ్గిస్తాయి. ముఖ్యంగా జాయింట్ పెయిన్స్, ఆర్థరైటిస్ తో ఇబ్బంది పడే వాళ్ళు, అదర్ ఊపిరితిత్తుల క్రానిక్ ఇన్ఫ్లమేషన్ తో ఇబ్బంది పడే వాళ్ళు ఎవరైనా ఈ సెలరీ వెజిటేబుల్ రెగ్యులర్గా తీసుకోండి. మీకు బాడీలో ఉన్న ఇన్ఫ్లమేషన్ తో తగ్గిపోతాయి. ఇది కాకుండా మన గుండెకి కూడా ఎంతో ఆరోగ్యకరం ఈ సెలరీ వెజిటేబుల్. ఎందుకంటే దీంట్లో ఫైబర్ ఉండడం వల్ల మనకు కొంత కొలెస్ట్రాల్ తగ్గించే గుణం ఉన్నది. అలాగే యాంటీ ఆక్సిడెంట్స్ పుష్కలంగా ఉండడం వల్ల మనకు ఆక్సిడేటివ్ స్ట్రెస్ తగ్గించడంలో హెల్ప్ చేస్తుంది. తద్వారా గుండె మరియు రక్తనాళాలని హెల్దీగా ఉంచుతుంది ఈ సెలరీ వెజిటేబుల్. అదేవిధంగా ఇందులో లో క్యాలరీస్ ఉండడం వల్ల మనకు వెయిట్ లాస్ చేయడంలో ఇది ఎంతగానో హెల్ప్ చేస్తుంది. ఎందుకంటే దీంట్లో క్యాలరీస్ కేవలం 15 క్యాలరీసే ఉంటాయి 100 గ్రాములో. సో మీరు రెగ్యులర్గా స్నాక్స్ లాగా తిన్నా, జ్యూస్ లాగా తిన్నా వెయిట్ లాస్ చక్కగా అవుతారు తొందరగా. ఇది కాకుండా దీన్ని మీరు వివిధ రకాలుగా తీసుకోవచ్చు, అది నేను నెక్స్ట్ చెప్తాను. సో నాట్ ఓన్లీ బ్లడ్ ప్రెషర్, షుగర్ ఉన్న వాళ్ళు కూడా వాళ్ళ షుగర్ని కంట్రోల్లో పెట్టుకోవాలనుకుంటే కనుక ఈ సెలరీ వెజిటేబుల్ రెగ్యులర్గా తీసుకోండి. ఎందుకంటే ఇది చాలా లో గ్లైసెమిక్ ఉన్న ఆహార పదార్థం. సో మీరు షుగర్ కంట్రోల్ పెట్టుకోవాలంటే సెలరీ వెజిటేబుల్ రెగ్యులర్గా అది మీరు వెజిటేబుల్ లాగా తీసుకోవచ్చు, జ్యూస్ లాగా తీసుకోవచ్చు, సూప్ లాగా తీసుకోవచ్చు. ఇది కాకుండా స్కిన్ హెల్త్ ఇంప్రూవ్ చేయడంలో ఈ సెలరీ వెజిటేబుల్ చాలా అద్భుతంగా పనిచేస్తుంది. ఎందుకంటే మన బాడీని ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది హైడ్రేట్ చేస్తుంది. ప్లస్ దీంట్లో విటమిన్ సి కూడా ఎక్కువ ఉండడం వల్ల కొల్లాజెన్ ఫార్మేషన్ చేస్తుంది. దాని ద్వారా మన స్కిన్ చాలా గ్లో అండ్ హెల్తీగా ఉంటుంది. నాట్ ఓన్లీ ఇదే కాకుండా యాంటీ ఆక్సిడెంట్స్ ఎక్కువ ఉండడం వల్ల కూడా మనకు స్కిన్ త్వరగా ఏజింగ్ కాకుండా చేస్తుంది అన్నట్టు. సో ఇవి కాకుండా కూడా ఈ సెలరీ వెజిటేబుల్ రెగ్యులర్ తీసుకోవడం వల్ల మన కిడ్నీ ఆరోగ్యం కూడా చాలా బాగుంటుంది. ఎందుకంటే ఇది ఒక న్యాచురల్ డయూరిటిక్ లాగా పనిచేయడం వల్ల మన బాడీలోకి వెళ్ళి టాక్సిన్స్ అన్ని బయటకు వెళ్ళిపోవడం వల్ల కిడ్నీ హెల్త్ బాగుంటుంది. అలాగే కిడ్నీలో రాళ్ళు ఫార్మేషన్ కాకుండా కూడా చేస్తుంది ఈ సెలరీ వెజిటేబుల్ తీసుకోవడం. సో ఇన్ని హెల్త్ బెనిఫిట్స్ ఉన్న ఈ సెలరీ వెజిటేబుల్ మరి ఏ విధంగా తీసుకుంటే మనకు ఆరోగ్యానికి మంచిది, ఎన్ని విధాలుగా తీసుకోవచ్చు అని చూద్దాం. సో మనకు ఈ వెజిటేబుల్ మనకు చెప్పినట్టుగా కొత్తిమీర కింద కాడలు ఉంటాయి. సో దాన్ని రాలాగా మనం తీసుకోవచ్చు. మీరు కూరగాయలు మంచిగా ఫ్రెష్గా కడిగి 2-3 సార్లు కడిగి మీరు జస్ట్ ఒక స్నాక్స్ లాగా అంటే చిన్న
కింద కాడలు ఉంటాయి కదా, కాడల్ని కట్ చేసి మీరు ఏదైనా పీనట్ బటర్లో ముంచుకొని తినొచ్చు, పెరుగులో ముంచుకొని తినొచ్చు. రా సెలరీ స్టిక్స్ అంటాం. అలాగే సలాడ్ రూపంలో కూడా తినొచ్చు. ఇది బెస్ట్. చాలా మంది సలాడ్ రూపంలో తింటారు. సో ఈ సెలరీ కింద సెలరీ స్టిక్స్ ఉంటాయి కదండి, సెలరీ స్టాక్స్, వాటిని మీరు కట్ చేసి వాటిని ఒక గ్రీన్ సలాడ్లో యాడ్ చేసి తినొచ్చు, ఈ శనగల సలాడ్లో యాడ్ చేసి తినొచ్చు, చికెన్ సలాడ్లో యాడ్ చేసి కూడా తినొచ్చు. ఇది కాకుండా చాలా మంది దీన్ని ఎక్కువగా ఇష్టపడేది సెలరీ జ్యూస్ రూపంలో, సెలరీ స్మూతీ రూపంలో. జ్యూస్ అయితే కనుక మీరు మెయిన్గా కాడలే వాడండి. ఈ సెలరీ కాడల్ని కట్ చేసి అది కొంచెం చేదుగా ఉంటుంది కాబట్టి మీరు కోల్డ్ ప్రెస్ జ్యూసర్లో వేసి వాటితో పాటు కొంత యాపిల్ వేయండి స్వీట్నెస్ కొరకు, కొంత జింజర్ కలిపి మీరు దీన్ని అవసరం కుకుంబర్ కలిపి తీసుకుంటే మీరు డెఫినెట్గా దాన్ని ఇష్టపడతారు. సో సెలరీ జ్యూస్ తీసుకోవడం వల్ల చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి. సో కాకపోతే దాంతోపాటు యాపిల్ యాడ్ చేయండి, దాంతోపాటు కొంచెం జింజర్ అండ్ కుకుంబర్ యాడ్ చేయండి. కొంతమంది స్మూతీలా కూడా యాడ్ చేస్తారు కొంచెం చిక్కగా ఉండడానికి. సో దాని కొరకు మీరు కీరా దోసకాయ యాడ్ చేయొచ్చు, యాపిల్ యాడ్ చేయొచ్చు, పాలకూర యాడ్ చేసి కొంత కొత్తిమీర యాడ్ చేయడం వల్ల స్మూతీలా కూడా తయారవుతుంది. ఇది కాకుండా వంటకాల్లో కూడా చేయొచ్చు. ఇది మీరు సూప్ రూపంలో కూడా సెలరీని వాడచ్చు. సో ఎనీ వెజిటబుల్ సూప్లో కూడా మిగతా వాటితో పాటు కలిపి సెలరీ సూప్ తీసుకోవచ్చు, చికెన్ సూప్లో యాడ్ చేసి తీసుకోవచ్చు. సాంబార్ కూడా ఈ సెలరీ యొక్క కాడలు యాడ్ చేసి వాడచ్చు. కొంతమంది సింపుల్ ఆనియన్, గార్లిక్ అంటే వెల్లుల్లి ఇవి మిగతా కూరగాయలతో జస్ట్ ఫ్రై చేసి తీసుకుంటారు, అలా ఇష్టపడతారు. ఈవెన్ మీరు మిగతా కర్రీస్లలో కూడా ఈ సెలరీ ఆకులు, ఈ సెలరీ కాడలు వేసి కూడా మిక్స్డ్ వెజిటబుల్ తీసుకోవచ్చు. సో ఇవే కాకుండా సెలరీ ఎక్కువగా చాలా మంది సెలరీ వెజిటబుల్ యొక్క కాడలు వాడతారు. బట్ పైన ఆకులు, కొత్తిమీరలా కనబడే ఆకులు కూడా వదలకుండా పడేయకుండా మీరు వాటిని చట్నీ రూపంలో వాడచ్చు, గార్నిష్ రూపంలో వాడచ్చు, ఏదైనా పప్పులో వేసి వాడచ్చు. సో అటు ఆకులు వాడండి, ఇటు కాడలు వాడండి. ఇవన్నీ సెలరీ సంబంధించిన ప్రతి పార్ట్ మనకు ఆరోగ్యాన్ని ఇస్తాయి. ఇవి కాకుండా సెలరీ సీడ్స్ కూడా మనకు అందుబాటులో ఉంటాయండి. వాటిని మీరు పికిల్స్ రూపంలో, కర్రీస్లో యాడ్ చేసి కూడా వాడచ్చు. సో సెలరీ వెజిటబుల్ గురించి ఇన్ని హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి కాబట్టి, ఇన్ని రకాలుగా వాడచ్చు కాబట్టి, సో మనం ఆరోగ్యంగా ఉండాలన్నా, వెయిట్ లాస్ అవ్వాలన్నా, దాని ఎన్నో బీపీ షుగర్ కంట్రోల్ ఉండాలన్నా, హెల్తీగా ఉండాలన్నా మీరు సెలరీ వెజిటబుల్ ఫ్రీక్వెంట్గా తీసుకుంటూ ఉండండి. కాబట్టి ఒకటే ఏంటంటే దాన్ని తరోగా వాష్ చేయండి. అది కూడా ఒక ఆకుకూర కిందకే వస్తుంది చాలా వరకు. సో దాన్ని తరోగా వాష్ చేయండి. జ్యూస్ తాగే వాళ్ళు మాత్రం ఫ్రెష్గా తయారు చేసి తాగండి. రిఫ్రిజిరేట్ చేసి కొన్ని గంటల తర్వాత తాగడం మంచి పద్ధతి కాదు. సో ఒక జ్యూస్ తాగే వాళ్ళైతే స్టార్టింగ్ కొద్దిగా తీసుకుంటూ దాన్ని పెంచుకుంటూ వెళ్ళండి. డైలీ కాకపోయినా అట్లీస్ట్ వీక్లీ 1 to 3 times తీసుకున్నా మీరు చాలా హెల్త్ బెనిఫిట్స్ పొందుతారు. చాలా మంది వెయిట్ లాస్కి, చాలా మంది పీసీఓడి ప్రాబ్లం ఉన్న వాళ్ళు దీని నుంచి చాలా బెనిఫిట్స్ పొందారు. సో మీరు కూడా ఈ సెలరీ జ్యూస్ కానీ సెలరీ మిగతా రూపంలో తీసుకొని మీరు పొందిన హెల్త్ బెనిఫిట్స్ ఏందో నాకు కామెంట్ రూపంలో చెప్పండి. థ్యాంక్ యూ సో మచ్.